ఇలా ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం మరి? ఏమవుతుందో తెలుసండి, మీ జీవితంలో ఎవ్వరూ చేయలేనిది ఒకటి దేవుడు మీకు చేస్తాడండి. ఒకటి చేస్తాడు దేవుడు. ఇదే గనక మీరు చేసి చూడండి, మీకు దేవుడు ఒకటి చేస్తాడు. అదేంటి తెలుసా? మిమ్మల్ని దేవుడు మరణములో నుంచి జీవంలోనికి దాటేస్తాడండి. లేకపోతే మీరు మరణములోనే ఉంటారండి. మనము మరణములోనే ఉంటాము. మీకు తెలియదు, మేము ఏసీలోనే ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మీరు మరణంలో ఉన్నారు. రూమ్లో ఏసీ ఉంది, కానీ నువ్వు మరణంలోనే ఉన్నావు. ఉద్యోగంలోనే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు మరణంలోనే ఉన్నావు. నేను వ్యాపారంలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు మరణంలోనే ఉన్నావు. లోకంలో నువ్వు దేంట్లోనో ఉన్నానన్న భ్రమలో ఉంటున్నావు, కానీ నువ్వు మరణంలోనే ఉన్నావు. 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి పత్రికలోని 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక ఇదిగో మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు, అదే ఫైనల్గా, ప్రేమ లేనివాడు దేని అందు నిల్చున్నాడు? నిలవాలనుందా మీకు? అలా మరణంలోనే నిలవాలనుందా? అయితే యువర్ చాయిస్.